ఈ నెల 25వ తేదీన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే 75,000 ఉద్యోగాలు కొత్తగా నియమించడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 250 కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించబోతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మా గవర్నమెంట్ వచ్చినాక ఎంతో ఇది చేస్తున్నాం, కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోనే ఎడ్యుకేటెడ్ రిజిస్టర్డ్ అన్ఎంప్లాయిడ్ 20 లక్షల మంది ఉన్నారు. మరి దానికి ఒక నిరంతర ప్రయత్నంగా మా వరకు మన ప్రాంతం మన ఉమ్మడి జిల్లాలో ప్రయత్నంగా చాలా కృషితో చాలా కమిట్మెంట్ తో చాలా సిన్సియర్ చేస్తున్నాం. మీడియా వాళ్ళు కూడా దానికి తగిన విధంగా కవర్ చేస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అపేర్ అయ్యే క్యాండిడేట్స్ 15,000 మంది ఉంటారని అనుకుంటున్నా. ఇప్పుడు 250 కంపెనీలు అపేర్ అవుతున్నాయి. ఈ కంపెనీలో వేకెన్సీస్ చాలా ఉన్నాయి, కానీ కంపెనీల రిక్వైర్మెంట్ మన యువత యొక్క ఏదైతే వాళ్ళ ఎలిజిబిలిటీ అది ఎంతవరకు మ్యాచ్ అయితే చూడాల్సి వస్తుంది. నిరుద్యోగ యువత అందరూ కూడా ప్రతి ఒక్కరు 5 రెజ్యూమే 5 కాపీలు ఒక పాస్పోర్ట్ ఫోటో కూడా ఎప్పటి తీసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తున్నారు.